3 స్థానాల కోసం 70 మంది పోటీ. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం. తీవ్ర పోటీ నేపథ్యంలో ఫలితాలు ఆలస్యమై అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తాడేపల్లిలో ప్రత్యక్షమైన పునుగు పిల్లి చూసేందుకు బారులు తీరిన ప్రజలు స్వాధీనం చేసుకుని అడవిలో వదిలేసిన అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వచ్చేసింది మోనోడాన్ అంటూ రాష్ట్రంలో మళ్లీ మొదలైన టైగర్ రొయ్య సాగు 2 ఏళ్ల క్రితం తీర ప్రాంతం వెంబడి 7,200 ఎకరాల్లో సాగు చేసిన రైతులు ఆశాజనకంగా ఉండటంతో పెరుగుతున్న సాగు విస్తీర్ణం సీడ్ కోసం 2 నెలల ముందే చెల్లింపులు. 2 దశాబ్దాల క్రితం ఆక్వా రంగంలో రారాజుగా వెలుగొందినటువంటి మోనోడాన్ టైగర్ రొయ్య మళ్లీ వచ్చేసింది. గత సీజన్లో ప్రయోగాత్మక సాగు చేసిన మడగాస్కర్ సీడ్ మోనోడాన్ రైతులకు కాసుల వర్షం కురిపించింది. దీంతో తీరం వెంబడి ఏడాది అధిక శాతం సాగు చేసేందుకు ఆక్వా రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఆక్వాలో 2002 సంవత్సరానికి పూర్వం టైగర్ రొయ్యదే హవా. ఈ రొయ్యకు లోకల్ మార్కెట్తో పాటు అంతర్జాతీయ ఎగుమతులకు బాగా డిమాండ్ ఉండేది. క్రమంగా టైగర్ రొయ్యపై వైట్ స్పాట్ వైరస్ దాడి తీవ్రంగా అవడంతో ఆక్వా రైతులు నష్టాలు కూరుపోయారు. ఆ తర్వాత 2011లో వచ్చిన వనామీ 3 ఏళ్ల పాటు రైతులకి అధిక లాభాలు తెచ్చిపెట్టింది. ఫలితంగా చాలామంది రైతులు తమ పొలాలను ఆక్వా చెరువులుగా మార్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తీర్ణం 4.68 లక్షల ఎకరాలకు పెరగగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2.5 లక్షల ఎకరాలు ఉంది. రాష్ట్రంలోని సముద్ర తీరం వెంబడి 1.05 లక్షల ఎకరాలు ఉప్పునీటి చెరువులు ఉన్నాయి. వనామీ పైన 2014 నుంచి వైట్ స్పాట్, విబ్రియో, వైట్ గట్, EHC వైరస్లు దాడి మొదలైంది. రైతులు నష్టాలు చవి చూస్తున్నారు. ఆక్వా రైతులు గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం అప్పుడా ఏర్పాటు చేసుకున్నంత అండగా నిలిచింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ప్రపంచ